ఏడో సంఘానికి రాసిన పత్రిక ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతామండి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమేనను వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు. ఆపండి. 7 సంఘాలకు రాసిన పత్రికల్లో 7వ సంఘానికి రాస్తున్నాడు చూడండి దేవుడు. అబ్బా, నాకైతే చదువుతానికి జుమ్ము 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 అంటుంది. ఇంకా ఆపేయండి అంటున్నా. ఎందుకంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన స్థితి ఎలా ఉంది, దేవుని దగ్గర నుండి మనం ఏ సంఘంగా ఉన్నాం. నేనైతే ప్రార్థన చేస్తుంది, దేవా మేము ఫిలడెల్ఫియా సంఘంలాగా చేయి ప్రభా, మాకున్న శక్తి కొంచెమే, పర్వాలే, కానీ నీ దృష్టిలో మేము నమ్మకంగా ఉండాలి, స్థిరంగా బ్రతకాలి, పోరాడుతూ బ్రతకాలి. నువ్వు మా విశ్వాసాన్ని చూసి, మేము చేసే కార్యాలను చూసి మా ముందు నువ్వు తలుపు తెరవాలి. నువ్వు తెరిచిన తలుపు ఎవరు మూయలేరని చెప్పావు. నువ్వు తలుపు తెరవాలి. నువ్వు తెరిచిన తలుపు ఎవరు మూయలేరు, నువ్వు మూసిన తలుపు ఎవరు తెరవలేరు. యూ ఓపెన్ డోర్స్ ఇన్ దిస్ మినిస్ట్రీ. అది ప్రార్థన. కానీ ఈ సంఘం దగ్గర చూసినప్పుడు వీరి పరిస్థితి భయంకరంగా ఉందండి. భయంకరంగా ఉండడానికి కారణం ఏంటి? ఈ లౌకిక సంఘాన్ని చూసినప్పుడు వీరు చాలా గర్విష్ఠులుగా కనబడతారు. ఆ ప్రాంతమే గర్వపు ప్రాంతంగా కనబడుతుంది. అఫ్ కోర్స్ ఆ ప్రాంతానికి ఎందుకు అంత గర్వం అన్నదప్పుడు, ఆ ప్రాంతంలో 3 ప్రాముఖ్యమైనవి ఉంటాయి. ఒకటి బ్యాంక్. ఈరోజు వరల్డ్ బ్యాంక్ అంటే చాలాసార్లు స్విస్ బ్యాంక్ అంటాం, లేకపోతే బ్యాంక్ ఆఫ్ అమెరికా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్ అంటాం. ఆ రోజు లౌకిక ప్రాంతంలో ఉన్న బ్యాంకే ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాంక్ అంట. రెండోదిగా చూస్తే ఆ ప్రాంతంలో షాపింగ్ సెంటర్స్, మార్కెట్ ప్లేసెస్, దే హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ద నెక్స్ట్ సెకండ్ ప్రాముఖ్యమైనది, ఫస్ట్ ఇస్ వెల్త్. సెకండ్ చూస్తే వుల్. అక్కడ కొద్దిగా స్పెషల్ వుల్ అంట. మామూలు వుల్ అన్నప్పుడు తెల్లగా చూస్తాం, వైట్ షీప్ చూస్తాం, కానీ అక్కడ చూసినప్పుడు దే ఫైండ్ బ్లాక్ షీప్. ఆ బ్లాక్ షీప్ ఎక్స్పెన్సివ్ ఉండేదంట ఆ వుల్. సో ఆ స్థలంలో చూసినప్పుడు ఈ వుల్, దాని ఫ్యాక్టరీ, దాని మ్యానుఫ్యాక్చరర్, దాని ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆ ప్రాంతంలో కనబడతాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా చూస్తాం. నెక్స్ట్ అక్కడ చూసినప్పుడు మొదటిగా వెల్త్ ఉంది, రెండోదిగా వుల్ ఉంది, మూడోదిగా ఏముంది అన్నదప్పుడు చూస్తే అక్కడ ఆ స్థలంలో మెడిసిన్, అక్కడ ఒక మెడిసిన్ కనిపెట్టారు. ఆ మెడిసిన్ ఏంటంటే ఆ బ్లాక్ పౌడర్ లాగా, కాటికలాగా సిద్ధపరిచేవారు. ఆ రోజు కళ్ళు జబ్బులకి, కళ్ళు పుసులకి, కళ్ళు గెడ్డలకి, కళ్ళు కనబడతలేదు అన్నదప్పుడు ఈ జబ్బులన్నిటికీ ఆ కాటికలాగా ఆ మెడిసిన్ రాసుకునేవారు. సో ఎలాంటి ప్రాంతంలో మంచిగా బ్రతకచ్చా అని చూసినప్పుడు కాదంట, ఒక పెద్ద లోపం ఉందంట. 3 ఘనమైనవి ఉన్నాయి, ఒక లోపం ఉందంట. ఏంటంటే తాగుతున్న నీళ్ళు ఉండవంట. సో అందుకనే వారు ఏం చేసేవారంటే, వారు పక్కనే ఉందంట ఒక ప్రాంతం, కొలసి. బైబిల్లో మనం చూస్తాం కొలసీలకి రాసిన పత్రిక. సో ఆ కొలసి ఒక ప్రాంతం ఉంది. ఇంకో పక్కన పైన హెట్రోపోలిస్ ఉంది. ఇంకో కొలసి, హెట్రోపోలిస్, లౌకిక. వీరి దగ్గర నుండి వీరు ఏం చేశారంటే పాత్వేస్ చేసుకున్నారంట నీరు వచ్చేలాగా. ఏంటి నీరు అనేటప్పుడు ఈ ప్రాంతంలో చూసినప్పుడు కొలసి ఈ రీతిగా పెద్ద పెద్ద కొండలు, గ్లేషియర్స్, ఈ ఐస్ కరిగి, ఐస్ని అట్లా కరుగుతూ టెంపరేచర్ మారుతూ ఉన్నప్పుడు ఆ నీరు వస్తూనే ఉంటుంది. చాలా నీరు వస్తుంది. అందులో ఆ కొండ ప్రాంతాలన్నీ ఐస్తో నింపబడి అదంతా నీరుగా కారేటప్పుడు ఆ నీటి కొరకు ఆశపడి ఈ లౌకిక ప్రాంతానికి అక్కడ నుండి ఇక్కడికి పైప్ లైన్స్ వేసుకున్నారంట. కానీ అక్కడ నుండి ఇక్కడ వీరికి చేరేటప్పటికి ఆ నీరు రిఫ్రెష్మెంట్ వాటర్ కాదు కదా, చల్లటి నీళ్ళు, ఐస్ వాటర్ ఏమైంది, మామూలు నీళ్ళయింది. సరే ఈ నీరు కాదు, పక్కన ఇంకో హెట్రోపోలిస్ పైన నుండి అక్కడ ఉబుకుంది. ఇట్స్ అ ఫౌంటైన్, హాట్ ఫౌంటైన్. అక్కడంతా లైమ్ స్టోన్ ప్రాంతము. అక్కడ వేడిగా అందులో నుండి ఆ నీరు బయటకు వస్తాం.
ఆ హాట్ ఫౌంటైన్ నుండి, మామూలుగా ఆ హాట్ ఫౌంటైన్ దే కాల్ ఇట్ మెడిసిన్ వాటర్, ఆ కొండపై నుండి ఆ వేడి నీళ్ళు తీసుకోదాం కనీసం అని వారు అక్కడ నుండి పైప్ లైన్స్ వేసుకున్నారంట. కానీ చివరికి ఆ వేడి నీళ్ళు వస్తాయని ఆశపడినప్పుడు ఏమొచ్చాయి తెలుసా? నిలువెచ్చగా ఉందంట. సో ఇటు చల్లటి నీళ్ళు తాగుదామంటే చల్లటి నీళ్ళు మధురంగా లేదు, ఇటు వేడి నీళ్ళు తాగుదామంటే ఇటు వేడి నీళ్ళు మధురంగా లేదు. అక్కడ ఉన్న ప్రాంతంలో పెద్ద లోపము, నీరు సరిగా లేకపోతాము. సో ఎలాంటి ప్రాంతానికి దేవుడు పత్రిక రాస్తున్నాడు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఇంట్రొడక్షన్ ఎలాగుందో. 14వ వచనం చూస్తే దేవుడు తన్ను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. ఆమేనను వాడు నమ్మకమైన వాడు, సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు, దేవుని సృష్టికి ఆది అయిన ఉన్నవాడు. ఇప్పుడు చూద్దామండి. మొదటిగా దేవుడు ఏమంటున్నాడు ఆయన గురించి ఇంట్రొడక్షన్ చేస్తూ? చెప్పండి. ఆమేనను వాడు అనేటప్పుడు నేను సత్యవంతుణ్ణి, ఐఎమ్ ద గ్యారంటీడ్, ఐఎమ్ ద అష్యూర్డ్, ఐఎమ్ ద ట్రస్టబుల్ వన్. అదే టైంలో చెప్తున్నాడు ఆయన ఏంటి? ద ఫెయిత్ఫుల్ అండ్ ద ట్రూ విట్నెస్, నమ్మకమైన వాడు, సత్య సాక్షి. యు సీ ట్వైస్ ద రిపిటేషన్ ఆఫ్ ట్రూత్. దేవుడు సత్యాన్ని ప్రేమిస్తున్నాడండి, సత్యము కలిగి బ్రతకాలని ఆశపడుతున్నాడండి. సత్యవంతుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. సత్యంని ప్రేమించు వారిని దేవుడు దీవిస్తాడండి. ఈరోజు మీ జీవితంలో సత్యం ఉందా? ఇస్ ద ట్రూత్ ఇన్ యువర్ లైఫ్? డూ యూ బిలీవ్ ట్రూత్? ఈరోజు మనుషుడికి సత్యం నమ్మతో ఇంట్రెస్ట్ లేదు. సత్యమా? ఏదైనా చెప్పు, గాసిప్స్ చెప్పు, అసత్యములు చెప్పు, లేనివి చెప్పు, ఫ్యాంటసీలు చెప్పు. డోంట్ టాక్ టు మీ అబౌట్ రియాలిటీ. రియాలిటీ వాట్ ఈస్ ఇట్? రియాలిటీ ఈస్ బోరింగ్. కానీ ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు ఫెయిత్, ట్రూత్, ట్రూత్. ఈయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను అహమైన వాడిని, అంటే నిశ్చయంగా చెప్పేవాడిని, నిశ్చయత కలిగిన వాడిని, సత్యవంతుణ్ణి, నమ్మదగిన వాడిని. నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. ఆల్మోస్ట్ ప్రతి సంఘంతో దేవుడు అంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగున్నా. ప్రతి సంఘానికి దేవుడు చెప్పే మాట నీ క్రియలు నేను ఎరుగున్నా. ఈరోజు మనతో కూడా దేవుడు చెప్పే మాట నీ క్రియలు నేను ఎరుగున్నా. దేవుడు అంటున్నాడు ఇదిగో నీ సంగతి అంతా ఎరుగున మాట్లాడుతున్నాను, జాగ్రత్త. తెలియనోడితో ఏమైనా మాయలు చేయొచ్చు, ఏమైనా కథలు చెప్పచ్చు, ఏమైనా బిల్డప్లు చేయొచ్చు. నీ సంగతి అంతా పక్కనే ఉండి చూస్తున్నావుకి నువ్వు చెప్తున్నావు. ఏమని చెప్తావు? ఈరోజు చాలామంది వారి భక్తులు నేను ఎంత పెద్ద ప్రార్థన పర్రాలనంటే దేవుడు నవ్వుతూ ఉంటాడు. ఏం జోకులు చేస్తున్నావులే, ఎంతకాలం అయింది ప్రార్థన చేసి? ఎంతసేపు ప్రార్థన చేస్తావేంటి? 4 మాటలు 2 నిమిషాలు దాటితే గ్రేట్. 30 సెకండ్ల ప్రార్థన గొప్ప అలవాటు. 2 నిమిషాలు దాటితే టైం చూసుకుంటూనే ఉంటాను, నిమిషానికి ఒకసారి. ఎంతసేపు అయింది, ఎంతసేపు అయింది, ఎంతసేపు అయింది? ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకోవాలంటే దేవుడు మన క్రియలు ఎరుగున్నాడు. ఇక్కడ అంటున్నాడు దేవుడు నీ క్రియలు నేను ఎరుగున్నాను. కంటిన్యూ ప్లీజ్. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఇప్పుడు చూడండి, వారి స్థితి తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు. వారి స్థితి ఇప్పుడు మీకు అర్థమైంది ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత. ఇందాక కూల్ స్ప్రింగ్ ఆర్ హాట్ స్ప్రింగ్, కానీ చివరికి చూస్తే నిలువెచ్చని. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఈ నీటి కొరకు ఆశపడేవారు, కానీ వచ్చిందిరా నీళ్ళు త్రాగుదాండ్రా అంటే తాగలేకపోతున్నారు. దేవుడు కూడా అంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగున్నా, నువ్వు చేసే పనులన్నీ నేను ఎరుగున్నా. సరే నువ్వేదో చేస్తున్నావురా బాబు, నిన్ను ఎలా ఉన్నావో చూద్దామని వస్తే నీ బ్రతుకుని ఒకసారి రుచి చూస్తే ఉమ్ము వేసేలాగా ఉన్నానయ్యా. ఐ విష్ యూ వేర్ నైదర్ వన్ ఆర్ అదర్. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు ఇట్టన్నా ఉండు, అట్టన్నా ఉండు. చాలా మంది ట్రాన్స్లేషన్ పాపంలో ఉండాలి, దేవునితో ఉండాలి. ఈ పాయింట్ కాదు. దేవుడు అనేది ఏంటి తెలుసా? ఇదిగో అయ్యా, నిన్ను టీగానన్నా ఎంజాయ్ చేయి నువ్వు, లేకపోతే ఒక సాఫ్ట్ డ్రింకా కూల్ డ్రింక్ అన్నా ఎంజాయ్ చేయి నువ్వు. 2 కాకనా ఇక్కడ ఫస్ట్ లేకనా కూలింగ్ లేకనా చప్పగా ఇది ఇచ్చిన వేస్ట్, టీ వేడివేడిగా తాగుదాం అనుకుంటే అది చప్పగా ఇచ్చిన వేస్ట్. ఏదైనా ప్రయోజనకరంగా చేయ, కుప్పలోకి పోవద్దయ్యా. అది దేవుడు ఇక్కడ చెప్పేది. అనేక సార్లు దేవుడు మన జీవితంలో ఆయన కలుగు చేసే కార్యాలు, ఆయన ఆత్మ ద్వారా కలుగు చేసే కార్యాలు, హీ వాంట్స్ యువర్ లైఫ్ హ్యాస్ టు ఫ్లో యాజ్ ఎ మెడిసిన్ టు అదర్స్. సో గాడ్ ఇస్ సేయింగ్ ఇదిగో నీ లైఫ్ ఒకరికి దీవెనకరంగా వాడుతాం అంటే నువ్వు ఇట్టా పని చేయట్లే, నువ్వు అట్టు పని చేయట్లే,
నిన్ను నా మహిమ కొరకు నిలబెట్టి వాడుకోదామంటే నువ్వు ఇట్లా కనబడతలే, నువ్వు అట్లా కనబడతలే. హౌ కెన్ ఐ ఎంజాయ్ యూ, హౌ కెన్ ఐ యూజ్ యూ? దేవుడు అడిగేది అదే, నిన్ను ఎలా వాడుకుంటా. ఈరోజు దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు అండి. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు అండి. ఇక్కడ ఎవరికైనా దేవుని ద్వారా వాడబడాలని ఆశ ఉందా? ఎవరికి ఉంది? ఈరోజు మనం నిజంగా దేవుని ద్వారా వాడబడాలని ఆశ ఉన్న వారమైతే మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలాగుంది. ఇస్ ఇట్ హాట్ ఆర్ ఇస్ ఇట్ కోల్డ్? దేవుడు ఆశపడుతున్నాడు. కెన్ హీ టేస్ట్ యూ? కెన్ హీ ఎంజాయ్ యూ? కెన్ హీ హ్యావ్ ప్లెజర్ ఆఫ్ యూ? ఈరోజు దేవుడు కోరుతున్నాడు నువ్వు ప్రయోజనకరంగా ఆయనకు ఉండాలని. కానీ ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇటు లేవు అటు లేవు, ఐఎమ్ అబౌట్ టు స్పిట్ అవుట్ ఆఫ్ మై మౌత్. ఏమంటున్నాడు? తెలుగులో చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేద్దామని ఉద్దేశిస్తున్నాను. దేవుడు ఆశపడుతున్నాడండి మన జీవితాల్లో ఆయన కార్యం. He wants to have essence through our lives. ఒక సేవకుడు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఒక వ్యక్తి అంట ఒక టీషర్ట్ వేసుకున్నాడంట. ఆ టీషర్ట్ మీద ఇలా రాసుకున్నాడంట, ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్ సేక్. క్రీస్తు నిమిత్తమై నేను ఫూల్, వెర్రివాడిని అనుకో, నేను ఫూల్ అని రాసుకున్నాడంట. ఒక వ్యక్తి ఆ టీషర్ట్ చూస్తా చదువుకుంటా ఇట్లా వెనక్కి తిరిగాడంట. వెనకాల ఇంకో డైలాగ్ ఉందంట, హూస్ ఫూల్ ఆర్ యూ అని రాయబడి ఉందంట. నువ్వు దేని కొరకు ఫూలు? ఎవరికి నువ్వు ఫూలు? హూస్ ఫూల్ ఆర్ యూ? ఐఎమ్ అ ఫూల్ ఫర్ క్రైస్ట్, హూస్ ఫూల్ ఆర్ యూ? ఆ వ్యక్తి తలకొక్కుంటా వెళ్ళాడంట. నేను పిచ్చోడు ఏంట్రా, పిచ్చోడేంటి? కానీ చివరికి చూస్తే వాస్తవమే, ప్రతి ఒక్కడు దేనికో ఒక పిచ్చి. వాడికి డబ్బు పిచ్చి, వాడికి పేరు పిచ్చి, వాడికి ఆట పిచ్చి, వాడికి సినిమా పిచ్చి, కొంతమందికి చదువు పిచ్చి, కొంతమందికి పోస్టులు పిచ్చి, కొంతమందికి ఆ పిచ్చి ఈ పిచ్చి. మీకేం పిచ్చి? ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ ఫూల్ ఫర్ సంథింగ్. ఐఎమ్ షూర్ ఐఎమ్ అ ఫూల్ ఫర్ క్రైస్ట్. ఇస్ దర్ ఎనీ ఫూల్స్ ఫర్ క్రైస్ట్ హియర్? డోంట్ వరీ, బికాస్ ఎ ఫూల్ ఇస్ ఆల్వేస్ arrogant ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్. ఫూల్ అంటే వాడు మనుషుడికి అర్థం కాడు. మనుషుడు ఫూల్ అని పిలుస్తానికి కారణం ఏంటి తెలుసా? వాడు పిచ్చి అంటానికి వాడు మనసంతా ఏదో నింపబడి ఉంది. ఈరోజు ఎవరు మిమ్మల్ని నింపింది? ఏంటి మిమ్మల్ని నింపింది? మీ మనసుని. దేవుడు ఉన్నాడా మీ మనసులో? దేవుని కొరకు ఖచ్చితంగా ఉన్నారా? దేవుని కొరకు, దేవుడు అంటే ఆశతో, కొంతమంది ప్రేమ పిచ్చి అంటాం చూడండి, ఎవరి మాట వెంటరంట, ఎంత కొట్టినా ఎండరంట. కొంతమంది అంట వద్దమ్మా, వాడు వద్దమ్మా, ఆహా ఆడే కావాలి. అరే పిచ్చి పిచ్చిగా బ్రతుకుతున్నాడు అమ్మా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో పడతాడు, నాకు ఆయనే కావాలి, నేను పెళ్లి చేసుకుంటే ఆయన్నే. పిచ్చి అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ ద రియాలిటీ. సత్యాన్ని గ్రహించుకోలేకపోతున్నావు. ఈరోజు ఎంతమంది క్రీస్తు, నిన్ను ప్రేమించిన క్రీస్తు కొరకు ప్రాణం పెడతానికి సిద్ధంగా ఉన్నారో చేతులు హల్లెలూయా చెప్పండి. మీరేం చెప్తున్నారు తెలుసా? ప్రాణం పెడతా అన్నారు. పాపం ఆ మాట మీకు రికార్డ్ చేసి పెడితే బాగుండు. మీ కెమెరాలు ఓపెన్ చేసి, సెల్ఫీ ఓపెన్ చేసి, నా క్రీస్తు కొరకు నేను ప్రాణం పెడతానన్న మాట మీరు రికార్డ్ చేసి పెట్టుకుంటే బాగుండు. అది నాకు కొంచెం పంపిస్తే మీకు రిమైండర్ పంపిస్తూ ఉంటా. ప్రాణం పెడతాం, సరే టైం పెట్టావా? టైం ఇచ్చావా? ప్రాణం పెడతానంటాడు కానీ 5 నిమిషాలు ప్రార్థన చేయడు. ప్రాణం పెడతాడనగానే రోజుకు ఒక్కసారి కూడా వాక్యం చదవడు. You say, I'm a fool for Christ. God is saying, you fool, you are fooling yourself. And you don't even recognize it. ఈరోజు చాలా మంది కూడా they are just fooling themselves. నేను విశ్వాసిని, నేను ప్రార్థనా పరురాల్ని, ప్రార్థపరుణ్ణి, దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు. నిజంగా దగ్గర ఉన్నాడా? దగ్గర ఉంటే ఎలాంటి బ్రతుకా? దగ్గర ఉంటే ఎలాంటి స్థిత? దగ్గర ఉంటే ఇలాంటి నిలువెచ్చని స్థిత? What is that God can see and rejoice and be happy for you? నీ బ్రతుకును బట్టి దేవుడు ఆనందిస్తానికి ఏమైనా ఉందా? ఈ స్థలంలో చూసినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వీరితో. ఏమని చెప్తున్నాడు చూడండి. వీరిలో మాట్లాడుతూ 17వ వచనం చదువుదామండి. నీవు దౌర్భాగ్యుడువును, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, దరిద్రుడువును,
ఇది మనుషులు చెప్తాం కాదు, దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడన్నా ఎవరన్నా కోపం, ఒరే పిచ్చోడా, ఒరే బుద్ధి లేనోడా, ఒరే పనికి మాలినోడా, ఒరే చేతకానోడా, మనుషులు తిడతా ఉంటే ఆ తిట్టించుకునేవాడికి ఎలా ఉంటుంది? నా సంగతి నీకేం తెలుసులే. కానీ నీ సంగతి అంతా తెలిసి నువ్వు కృపామయుడు, కరుణామయుడు, ప్రేమించే దేవుడు, దీర్ఘశాంతమంతి కలిగిన దేవుడు, ప్రేమై ఉన్న దేవుడు అని చెప్తున్నావు కదా, ఆ దేవుడు చెప్తున్నాడు. కానీ ఆయన ముందే చెప్తున్నాడు, నేను సత్యాన్ని మాట్లాడుతున్నా, నా సాక్ష్యము సత్యము, నేను మాట్లాడేది నమ్మదగిన వాడిని. 3 ప్రకారం మారిపోయే దేవుని కాదు. నీకు 3 స్వింగ్లు వచ్చేలాగా నాకు 3 స్వింగ్లు ఉండవు. సో గాడ్ ఈస్ టెలింగ్ క్లియర్లీ టు ద పాయింట్. నీ పరిస్థితి ఏమో దిక్కుమాలిన, దౌర్భాగ్యన, దరిద్రపు, ఏంటి, గుడ్డోడివి, బట్టలు లేకుండా ఉన్నావు. యు ఆర్ షేమ్ఫుల్. ఎలాంటి బ్రతుకు నీది. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను ధనవంతుడను. ఏమనుకుంటున్నావు? పేదోడు అంటే నేను ధనవంతుడులే అనుకుంటున్నాడంట. నెక్స్ట్, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. ఏమి కొదువు లేదు, నాకు దేవుడు ఎందుకు? ఇదే డైలాగ్ చాలా మందికి. ప్రార్థన, ఏం ప్రార్థన చేయాలి? నాకు అన్నీ ఉంటాయి, నాకేం ప్రార్థన అక్కర్లేదు. ఏదైనా కావాలంటేనే ప్రార్థన. పాపం, ప్రార్థనకు అర్థం కూడా తెలియదు. దేవునితో మాట్లాడావా? దేవునితో ఎంతకాలం అయింది దేవునితో హృదయం తెరిచి మాట్లాడింది? దేవుడు అంటున్నాడు, ఎవరే నీ స్థితి నీకు అర్థం కావట్లేదు, నీ మైండ్ స్థిమితం లేదు, నీ లోపం ఏంటో నీకే అర్థం కావట్లేదు. యువర్ లైక్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం. నీకు బైపోలార్ లాగా ఉంది. నీ స్థితి ఏమో ఇలాగ ఉంది, నువ్వు అనుకునేదేమో ఇలాగ అనుకుంటున్నావు. ఫ్యాంటసీలో బ్రతుకుతున్నావు. నాకు ధనాభివృద్ధి ఉంది, నాకు మేలు ఉంది. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, నాకు ఉద్యోగం ఉంది, నాకు పేరు ఉంది, నాకు ఎడ్యుకేషన్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు వాక్యాలు ఉన్నాయి, నేను కాబట్టి గొప్పవాడిని. డోంట్ ఫీల్ ఆఫ్. దేవుడు అడుగుతున్నాడు, నేనున్నానా? నా దగ్గర ఉండి ఏమైనా ఉందా నీ దగ్గర? ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది అదే. ఇక్కడ చూసినప్పుడు వీరు దరిద్రులుగా ఉన్నారంట, దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంట, పేదవాడిగా ఉన్నాడంట. అదే సమయంలో లౌకిక సంఘం ఎలాగుందంట? గుడ్డివారుగా ఉన్నారంట, దిగంబరుగా ఉన్నారంట, గుడ్డోలుగా ఉన్నారంట. గుడ్డోలుగా అంటే ఏంటి? అందరు ఐ మెడిసిన్కి అక్కడికి వస్తున్నారు. అందరు కంటికి మెడిసిన్కి ప్రపంచం మొత్తంలో ఫేమస్. అక్కడ ఐ మెడిసిన్కి వచ్చేవారు గుడ్డోలుగా ఉన్నారంట. వారు అనుకుంటారు మేము అందరికి చూపిస్తున్నాం అని. దేవుడు అంటారు, అసలు నువ్వు గుడ్డోడురా. నీకు కళ్ళు కనబడకుండా నువ్వు ఇతర వారికి ఏం దారిని చూపిస్తావు? నీ బ్రతుకు నీకు అర్థం కాకుండా ఇతర బ్రతుకు నువ్వు ఎట్లా సహాయపడతావు? అడుగుచూడండి, ఒక వ్యక్తికి విజన్ లేనిదప్పుడు, పర్పస్ తెలియనప్పుడు, ఒక విజన్ పర్పస్ లేని వ్యక్తి ఇతరులను నడిపించగలుగుతాడా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఏ పర్సన్ వితౌట్ అ విజన్ కెన్ నెవర్ బి ఎ లీడర్. మోషే ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు. మోషే ఎన్ని సంవత్సరాలన్నా ఎక్కడికి చివరికి వెళ్ళబోతున్నాడో తెలుసు. యెహోషువ ఎక్కడికి వెళ్తున్నాడో, ఇందుకొరకు పోరాడుతున్నాడో తెలుసు. పోరాడే ప్రతి యుద్ధం ఇందుకొరకు పోరాడుతున్నాడో తెలుసు. మీ జీవితంలో ఎందుకు పోరాడుతున్నాడో తెలుసా? డూ యు నో వై డూ యూ ఫైట్ ద డెవిల్స్? డూ యు నో వై డూ యూ ఫైట్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ అపోజిషన్స్ ద డెవిల్ ఇస్ బ్రింగింగ్ అగైన్స్ట్ యూ? ఇఫ్ యూ డోంట్ నో ద పర్పస్, డెవిల్ ఇస్ నెవర్ వరీడ్. నీకు దృష్టి లేదనుకో, వాడు ఏ మాత్రం బాధ లేదు. తిరుగు, ఇదే తిరుగు, ఇక్కడే తిరుగు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు అందరికీ చూపునిస్తాను అంటున్నావు, కానీ నువ్వు గుడ్డితనంలో ఉన్నావు. నువ్వు ధనవంతుడు అని చెప్పుకుంటున్నావు, నీకు కావాల్సినంత బంగారం ఉందని చెప్పుకుంటున్నావు, ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయని చెప్తున్నావు, కానీ నువ్వు పేదవాడివే. నీ స్థితి చూస్తే అయ్యో పాపం జాలేస్తుంది. దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. అదే సమయంలో చూస్తే నువ్వు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నావు, డేంజర్లో ఉన్నావు, ఆపదలో ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు ఈ బ్లాక్ వూల్ రిచ్ పీపుల్ ఈ లైట్ వేసుకుంటారని చెప్పాను కదా, బ్లాక్ వూల్ స్పెషల్ డేర్ అని చెప్తారు కదా. అక్కడ ఉన్న వారందరూ బ్లాక్ వూల్స్లో పెద్దగా తిరుగుతారంట. ఆ బ్లాక్ వూల్లో ఒక వ్యక్తి వస్తే కూర్చొని ఉన్నాడు లెగాలంట. ఆ బ్లాక్ వూల్ ధరించుకున్న వ్యక్తి వస్తే ఈయన పెద్ద అయిన గౌరవం ఇవ్వాలంట. కానీ దేవుడు అంటున్నాడు, నీకు బట్టలే లేవయ్యా. అర్థమేంటి? సిగ్గు. నీ మార్గాలు, నీ పనులు, నీ క్రియలు జస్ట్ షేమ్, అవమానమే. నువ్వు చేసే పనులు పనికి మాలిన పనులుగా ఉన్నాయి. నువ్వు చేసే కార్యాలు
నీకేమాత్రం జ్ఞానము లేదు నువ్వు చేసే దాంట్లో. అవమానం తెచ్చుకున్నావా చేసుకుంటున్నావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ బ్రతుకు ఎలాగుంది? మీ బ్రతుకును చూసి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? లేకపోతే నిన్ను చూసి నీకు బట్టలు లేవు, అవమానకరమైన కార్యాలు చేస్తున్నావు అంటున్నాడా? దయచేసి స్థలంలోంచి మనల్ని మనం పరీక్షించుకోదామా? ఈరోజు ప్రస్తుత దినం మనల్ని మనం పరీక్షించుకుంటే మన బ్రతుకు ఎలాగుంది, మన స్థితి ఎలాగుంది? మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. అన్నీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. ఈరోజు మనల్ని మనం మోసపరుచుకుంటామంటే అయ్యో, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్య చేస్తే ఎవరు మనల్ని తప్పిస్తారు? అవునండి, దేవుడు మనకు అనుగ్రహించిన ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యపరుస్తే ఎవరు మనల్ని తప్పిస్తారు? తప్పించే నాథుడు ఇంకెవరు? ఈరోజు యేసు ప్రభు పిలుపుని నువ్వు తునీకరిస్తే ఆయన నీకు ఆహ్వానిస్తున్నాడు. నువ్వు లోకంలో ఎంతో మమ్మరంగా ఉన్నావేమో, లోకంలో ఎంతో సంపాదించావేమో, లోకంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నావేమో. దేవుని మీద ఏంటి నీ ఆశ? ఏంటి? చిన్న చిన్న ఆశలా? ఈ తాత్కాలిక ఆశలా? ఈ లోకంలో గతించిపోయే ఆశలా? గాలి, నీరు, భూకంపముల ద్వారా కొట్టిపోయే ఆశలా? లేకపోతే ఈ పంచభూతముల మహావేంద్రంతో లయమైపోయిన ఒకట చెరగని ఆశ? ఈరోజు దేవుడు అంటాడు, నేను సత్యవంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను సత్య సాక్షిని. ఈరోజు మన జీవితానికి సాక్ష్యం అయినేనండి. ఈరోజు ప్రభు సాక్షి. ఈరోజు ప్రభు చెప్తాడు, నీ జీవితంలో చేసిన కార్యాలని, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా గుడ్డితనం ఉన్నానంటే దేవుడిని అడగండి, దేవుడు నా కళ్ళు తెరయ్యా. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ సంఘంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను చూస్తే సంతోషపడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను చూస్తే ఆనందిస్తున్నాడా? దీనికి జవాబు మీరే ఇచ్చుకోవాలండి. నిజంగా నిశ్చయం చేసుకున్న వారు, దేవా నాకు నువ్వే కావాలయ్యా, నాకు నువ్వే కావాలి ప్రభా, ఏసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, ఏసయ్యా నా హృదయంలో నువ్వు రావాలయ్యా, నా జీవితంలో నువ్వు రావాలయ్యా. నీ పిలుపుకి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభా, నిన్ను నేను అంగీకరిస్తున్నాను ప్రభా, నా జీవితంలో అడుగుపెట్టు ప్రభా, నాతో సహవాసం చేయి ప్రభా. నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడుతున్నాను, నమ్ముతున్నాను ప్రభా. చెప్పండి, దేవుడితో చెప్పండి, సమర్పించుకోండి. దేవుడు మీతో మాట్లాడాను అన్నప్పుడు మీరు ప్రతిస్పందనగా దేవుడితో మాట్లాడండి, ప్రార్థించండి. స్పీక్ టు జీసస్, టాక్ టు జీసస్. యు నీడ్ జీసస్, టెల్ హిమ్ యు నీడ్ హిమ్. యు ఆర్ డెస్పరేట్ ఫర్ జీసస్, టెల్ ఐ యామ్ డెస్పరేట్ ఫర్ యు. ఐ నీడ్ యువర్ ఫెలోషిప్. నాతో మాట్లాడేసయ్యా, నాతో సహవాసం కలిగి ఉండేయ్యా, నిన్ను అనుభవించాలేసయ్యా. నువ్వు నాలో నాతో ఉన్నావని నన్ను నమ్మాలయ్యా. నీ స్వరం నేను వినాలయ్యా. ఈ లోకంలో నువ్వు కాకుండా నాకు ఏది వేస్ట్ అయ్యా, ఏదన్నా వేస్ట్ అయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అప్పు ప్రభా, మేము ఏ ఎత్తుకి ఎదిగినా, ఈ లోకంలో ఏది సంపాదించినా, ఏ పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంత ధనము సంపాదించినా నువ్వు కాకపోతే వ్యర్థమైనయ్యా. నీ మహిమ కొరకు కాకపోతే వ్యర్థమైనయ్యా. దేవా, నీ వాక్యం సెలవిస్తుంది, మేము తిన్నాను, ధరించుకున్నాను, త్రాగినాను, ఏది చేస్తున్నాను నీ మహిమార్థమై ఉండాలన్నయ్యా. దేవా, మా దృష్టి అంతా నీ వైపు ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి నిన్ను వెంబడించాలి. నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి నిన్ను ఆరాధించాలి. నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీ కొరకు బ్రతకాలయ్యా. నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీ రాజ్యం కొరకు ప్రయాసపడాలి ప్రభా. ఇదే నువ్వు ఆశపడుతున్నావయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియజేస్తున్నావు. మా అవిధేయతల మధ్యలో, మా పొరపాట్ల మధ్యలో, మా తప్పిదముల మధ్యలో, మా నిలువెచ్చిన స్థితిలో నువ్వు అంటున్నావు, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను గద్దిస్తున్నాను అంటున్నావయ్యా. నీ గద్దింపులు విన్నవారుగా, బ్రతుకులు మార్చుకున్న వారుగా, జీవితాలను సరిదిద్దుకున్న వారుగా మమ్మల్ని చేయి ప్రభా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి నీవు మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము, నీ హస్తంని అయ్యా నువ్వు తోడించి జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నిలువచ్చిన స్థితిలో ఈ ఆలయం ఉండనవద్దు, ఆచార భక్తి మాలో ఉండనవద్దు ప్రభా. శక్తి లేని భక్తి మాకు వద్దు ప్రభా. చచ్చిన స్థితి మాకు వద్దు ప్రభా. అలవాటు ప్రార్థన, అలవాటు ఆరాధన, అలవాటు వాక్యము మాకు వద్దు ప్రభా.
ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు తండ్రి నువ్వు ఎదురు చూస్తున్నావు, నీ వాక్యం తెలియజేస్తుంది. మమ్మల్ని చెయ్యయ్యా. యేసు ప్రభువా, నువ్వు చెప్పావయ్యా, ఒక రోజు వస్తుంది, ఇంకా ఆ రోజు యెరూషలేములో కాదు, అక్కడ సమరయలో కాదు, కానీ తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారని ప్రతి స్థలము నుండి, ప్రతి చోట నుండి. ఇదిగో ప్రభా, ఈరోజు మేము ఇక్కడ ఆరాధించేటప్పుడు మీరు నా ఆత్మతో సత్యముతో ఆరాధించాలయ్యా. నీ ఆత్మ మా మధ్య పని చేయాలని వేడుకుంటానయ్యా. నీ ఆత్మ మా మధ్య కార్యాన్ని జరిగించాలని వేడుకుంటానయ్యా. శక్తి లేని జీవితంలో వ్యర్థం కదయ్యా. ఇక్కడ ఉన్నవారు మమ్మల్ని మేము గ్రహించుకోవాలయ్యా. నువ్వు మాట్లాడుతున్నావయ్యా, వెనకలిగిన చెవులు దయచి అయ్యా. మా జీవితంలో చూడమంటున్నావయ్యా, మమ్మల్ని చూడమంటున్నావయ్యా. మా కంటికి కాటికి రాసి చూడమంటున్నావయ్యా. నీ వాక్ని మా కంటికి రాసుకుంటున్నా, కానీ మేము ఎక్కడున్నామో, మా బ్రతుకు ఏంటి, మా స్థితి ఏంటి, హూ ఆర్ వి, నీ వాక్య నియమం ఏంటి, మేము నడిచే మార్గం ఏంటి, నేను చూడలేమయ్యా. ఈరోజు యువర్ సెయింగ్ పే ద ప్రైస్ ఫర్ ఇట్. ఇక్కడ ఉన్న వారికి ప్రార్థన దయచి, ప్రార్థన ఆత్మను అనుగ్రహించు, వాక్య ధ్యానాన్ని దయచి, చదివే వాక్యాన్ని గ్రహించుకోగలిగిన కృపణ దయచే ప్రభావం. నీవు మాట్లాడు, నీ ఆత్మ ద్వారా నీవే రేమా దయచేయ్యా. అయ్యా, నీ దగ్గర బంగారం కొనమంటున్నాం, నీ దగ్గర ఇన్వెస్ట్ చేయమంటున్నాం. నీ రాజ్యం కొరకు ప్రయాసపడే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయి ప్రభా. ఈరోజు ఇవాళ ఎటువంటి వారు వచ్చారు నువ్వు ఎరుగున్నావు. అన్ని రకాలు ఉండొచ్చేమో అయ్యా, కానీ యథార్థంగా వచ్చిన వారికి జవాబిచ్చే దేవుడివి, ఆచారంగా వచ్చిన వారిని మార్చే దేవుడివి, బంధకాలు ఉన్న వారికి విడుదలనిచ్చే దేవుడివి, దుఃఖంలో వేదనలో ఉన్న వారిని ఆదరించి బలపరిచే దేవుడివి. నువ్వు సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా ప్రభా. పరమ తండ్రి, నీకు సమస్తము సాధ్యమయ్యే. యువర్ గాడ్ ఆల్ మైటీ. నువ్వు చాలు ప్రభా. ఎల్ షడాయ్, యువర్ ఆల్ సఫిషియంట్ గాడ్. నాకు అన్ని విషయంలో, అన్ని సమయంలో, అన్ని రీతిలుగా మాకు తోడుండే దేవుడు అయ్యా. దేవా, ఈరోజు ఈ విత్తన వాక్యాన్ని ముద్రించి 7 పత్రికలు ధ్యానిస్తాను. మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. విన్న వారి మీద దాని ప్రకారం జీవించినట్లుగా మా జీవితాలను సరిదిద్దుకుని, ఆ సంఘముల్లో జరిగిన లోపం మన మాల కనబడకుండా వారికి ఇచ్చిన హెచ్చరికలను బట్టి మమ్మల్ని మేము సరిదిద్దుకుని నీకు అంగీకారంగా నువ్వు మా దగ్గర నుంచి ఏం కోరుతున్నావు, ఎరిగి బ్రతికే జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, నిశ్చితమైతే ఇంకా ముందు కూడా ధ్యానించే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.